తెలియజేస్తాను. ముందుగా మనం గనక చూసినట్లయితే వాలంటీర్‌లకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారనేది గనక చూసినట్లయితే, జనరల్‌గా ఏంటంటే, ఈ ఆర్టికల్ మనం చదివినా, చదవకపోయినా నా ఒక ఉద్దేశ్యం ఏంటంటే, వాలంటరీ వ్యవస్థనైతే వైసీపీ పార్టీ తీసుకొచ్చింది గాబట్టి, ఆ వాలంటరీ వ్యవస్థ అంటే వాలంటీర్‌లంటేనే ఫ్రీగా సర్వీస్ చేయాల్సినటువంటి వాళ్ళు. అయితే గౌరవ వేతనం కింద రూ. 5,000 ఇస్తామనేసి గూడా ప్రభుత్వం అయితే ఆ రకంగా రూ. 5,000 ఇచ్చింది. అయితే ఇచ్చింది ఓకే. దానికోసం ప్రజల కోసం సేవ జేయడం కోసం అని జెప్పి వైసీపీ ప్రభుత్వం చెప్తుంది. అది గూడా ఓకే. కాకపోతే ప్రస్తుతం వైసీపీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఏం జెప్తున్నారంటే, ఇది కేవలం ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలన్నా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలన్నా వాలంటీర్లే కీలకమైనటువంటి బాధ్యత తీసుకోవాలని కొంతమంది నేతలు అంటున్నారు. వైసీపీకి సంబంధించిన వారే. మరికొంతమంది నేతలైతే ఏమంటున్నారంటే, అంటే వాలంటీర్లు ఎవరే కాదు వైసీపీ కార్యకర్తలే అని కూడా మరికొంతమంది అంటున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు గనక ఆయన గెలిపిస్తే ఈ వాలంటరీ వ్యవస్థను తీసేస్తారనేసి కూడా వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది చెప్తున్నారు. అయితే దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పుంటారంటే, ఆయన ఎందుకు తీసేస్తారు? ఆ వ్యవస్థను అలాగే కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే అన్ని ఉద్యోగాలైతే అలాగే ఉంటాయి. అయితే ఇప్పుడు టీడీపీ ఇప్పుడైతే ప్రెజెంటు వైసీపీకి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో, ఇక టీడీపీ అధికారంలోకొస్తే టీడీపీ కోసం పనిచేస్తారు. అది టీడీపీ కోసం పనిచేస్తూ కూడా ప్రజలకు సేవ చేస్తారు. ఇటువంటిది రాజకీయ పార్టీలు ఎప్పుడు గూడా ఇటువంటివే జేస్తూ ఉంటాయి. ఇంతటికి ఈయన ఏం జెప్తున్నాడు? 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం వైసీపీ ఏర్పడిన తర్వాత కూడా వాలంటరీ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. అది అందరికి తెలిసిందే. అయితే దీని ప్రముఖ పాత్ర పాలనలో జగన్మోహన్ రెడ్డి పాలనలో వాలంటీర్లయితే ప్రముఖంగానే ఉన్నారు. అయితే వాలంటీర్లకు వారధి అంటే ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వాలంటీర్లు వారధిగా ఉన్నారు. మనం మొదటి నుండి కూడా చెప్తున్నాం. ఉన్న వ్యవస్థకి సమాంతరమైనటువంటి వ్యవస్థగా ఈ వాలంటరీ వ్యవస్థ ఉందని చెప్పుకోవచ్చు. వాలంటీర్ల చేతిలో అసలు ఒక విలేజ్ సెక్రటరీ గావచ్చు, ఎంఆర్ఓ గావచ్చు, కలెక్టర్స్ వీళ్ళకి ఏమి లేవనమాట పవర్స్. కేవలం వాలంటీర్‌లకు మాత్రమే ఉంటాయి. తర్వాత ఎమ్మెల్యేకి ఉంటది, సీఎంకుంటది. అంత వ్యవస్థని, ఉన్న వ్యవస్థనన్నీ కూడా నిర్వీర్యం చేసినట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఎందుకనంటే వీళ్ళు చేసే ప్రతి పని గతంలో చేశారు. అక్కడ అవినీతి జరుగుతుంది. ప్రజల వద్దకి అంటే నిజంగా ప్రజలు సోమరిపోతులు చేయడం కాకపోతే ప్రజలకి మొదటి నేను ఒక పాయింట్ అయితే చెప్తూ ఉంటా. ఎప్పుడు గాని ప్రజలకి చేపలు ఫ్రీగా పంచిపెట్టడం కాదు. చేపలు పట్టేటించడం నేర్పిస్తే, రేపు వాడు కాళ్ళ మీద వాడు నిలబడి వాడి చేపలు వాడే పట్టుకొని తింటాడు గానీ, ఫ్రీగా ఇస్తే మాత్రం బద్ధకం వచ్చేసి ఇక అలా సోమరిపోతులు చేసేసే ఈ పని అది ఏ ప్రభుత్వం అయినా సరే. అది టీడీపీ వచ్చినా, వైసీపీ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా ఎవరొచ్చినా సరే అటువంటి పనైతే చేయకూడదు. వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు నిలబడేటువంటి పనినైతే చేయాలి. అయితే ప్రతి నెల మొదటి తారీఖు వచ్చిందంటే పింఛన్స్ ప్రతి ఇంటికి అందజేస్తారు. ఏం పింఛన్ వాళ్ళ ఇంటికెళ్ళకపోతే ఊళ్ళో ఒక చోట కూర్చొని లేదా ఏవైతే ఇప్పుడు కేంద్రాలు పెట్టున్నారో సచివాలయ కేంద్రాలు, లేకపోతే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక ప్లేస్‌లోకొచ్చి ప్రతి గ్రామంలో స్కూల్ అయితే ఉంటది కాబట్టి ఏదో తక్కువ స్కూల్ లేని గ్రామంలో స్కూల్ ఉన్నటువంటి ప్లేస్‌కొచ్చి అక్కడికొచ్చి తీసుకోవచ్చుగా. వాళ్ళ ఇంటికి ఎళ్లి ఎందుకివ్వాలి? అంటే మేము మీకు గడపకు తెచ్చి మీ ఇంటికి తెచ్చి ఇస్తున్నాం అని చెప్పించుకోవడం కోసమా? మరీ అంత బద్దకస్తులు చేయకూడదు. ఆ గ్రామం ప్రతి ఇంటికెళ్ళకుండా రండి ఈ టైంకి ప్రతి ఒక్కరు గూడా ఇక్కడికి రావాలి అని జెప్పి ఇది జేయొచ్చుగా. 50 కుటుంబాలకు తిరగాల్సినటువంటి అవసరం ఏముంది? మరీ అంత సోమరిపోతులుగా చేయకూడదు. అంటే వాలంటీర్‌లని అనట్లేదు. వాలంటీర్‌లు ఒక చోట ప్రతి గ్రామంలో ఒక సెంటర్ లాగా ఉంటుంది. ఆ సెంటర్‌లో కూర్చొనేసి అక్కడికొచ్చి అందరూ తీసుకోవచ్చు కదా! ప్రతి ఇంటికెళ్ళి ఏలు పెట్టించుకొని వాళ్ళకి పింఛన్ ఇవ్వాలనే ఉంది. ఇంకా ముసలివాళ్ళు, లేని వాళ్ళంటే వాళ్ళ ఇంటికెళ్ళి ఇచ్చినా ఓకే. బాగున్న వాళ్ళందరూ గూడా ఇంటికెళ్ళి ఇవ్వాలని ఇటువంటివి చేస్తున్నారు. అయితే ప్రతి నెల మొదటి తారీఖు అందజేస్తారు. సరే ఇవ్వడం ఓకే. అర్హులైన వాళ్ళకి ఇవ్వాలి. దాంట్లో మళ్ళీ కొన్ని మెలికలు, గిలికలు ఏవేవో ఉన్నాయి. ఇక రేషన్ కూడా అందిస్తున్నారు. రేషన్ అయితే కొన్ని గ్రామాల్లో ఇస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఇవ్వట్లేదు. ఇంటి వరకు తెచ్చి అందరూ కూడా రేషన్ షాప్‌కెళ్ళి అక్కడ తీసుకుంటున్నారు. ఇక ప్రభుత్వానికి సంబంధించి అనేక కార్యక్రమాల విషయంలో ప్రజలకు సహకరిస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. అయితే కరోనా లాంటి సమయంలో కూడా వాలంటీర్లు చేసినటువంటి కృషి ఎవరు మరవలేము. వాలంటీర్ల కన్నా ముందు చేసింది ఎవరంటే కేవలం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది డాక్టర్లు. ఎందుకంటే వాళ్ళకి హాలిడేస్ లేవు పాపం. కనీసం మనం మాస్కులు గూడా కొన్ని ప్రభుత్వాలైతే మాస్కులు గూడా సరిగ్గా ఇవ్వలేదు అనేది గూడా కొన్ని ఆరోపణలైతే ఉన్నాయి. డాక్టర్లు ప్రధానంగా మంచి బాధ్యతనైతే
తీసుకున్నారు. డాక్టర్స్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. వాలంటీర్లు కూడా చేశారు కాదనట్లేదు. డాక్టర్లు ప్రధానం ఫస్ట్. ఆ తర్వాత వీళ్ళంతా గూడా. ఇతర పార్టీలు అధికారంలోకి వస్తే మాత్రం వాలంటరీ వ్యవస్థను తీసివేయడం జరుగుతుందనేసి ఒక ప్రచారం అయితే జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఏమనేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్లు మేము తీయమంటూ కూడా చెప్పుకొచ్చారు. కాబట్టి అంతేకాదు మేము వాలంటీర్లకు తగిన న్యాయం చేస్తామనేసి కూడా అన్నారు. వాలంటరీ వ్యవస్థ ఉంటుంది. వాళ్ళని తీసివేయడం వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. వాళ్ళు తీసేయడం అనేది ఉండదు. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎన్నికల్లో వారు వైసీపీ కోసం పనిచేయొద్దంటూ కూడా కోరుకున్నారు. వాలంటీర్లు కేవలం మీరు ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే ఉన్నారు. అంతేగాని మీరు ప్రజల కోసం కాకుండా ప్రభుత్వం కోసం కాదు. ఏ వాలంటీర్ అయినా సరే ప్రభుత్వం కోసం కాదు. ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి పథకాలు ప్రజలకు చేరవేయడం కోసం మాత్రమే వాలంటీర్లు ఉన్నారు. అది ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఆ ప్రభుత్వానికి వాలంటీర్లు ఒక కార్యకర్తల్లాగా పనిచేయకూడదు. ఇదే సమయంలో రాయలసీమలో ఎన్నో ప్రాజెక్టులు తీసుకొచ్చామని చెప్పారు. ఓ పార్టీ కార్యక్రమంలో వైసీపీని చంద్రబాబు నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం కూటమి గెలవడం ఖాయమనేసి కూడా స్పష్టం చేశారు. ఇదే సమయంలో 2 పార్టీలకు చెందిన కార్యకర్తలు పాలు నీళ్ళలాగా మారి కలిసిపోవాలనేసి కూడా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలంటూ కూడా చంద్రబాబు నాయుడు గారైతే పిలుపునిచ్చారు. ఇది వాలంటీర్లకు ఆయనే స్వయంగా చెప్పారు కాబట్టి అదొక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉన్నప్పుడు రాష్ట్రం ఏ విధంగా ఉండింది? ఇప్పుడు ప్రెజెంటు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాష్ట్రం ఎలా ఉంది? అనేది కూడా మనం ఒక చిన్న లాజిక్ చెప్తాను. ఏంటంటే మనం అన్నం తినాలనుకుంటాం. అన్నం తినేటప్పుడు మనకు అన్నంతో పాటుగా కూరుండాలి. ఆ కూర ఉంటే కూడా ఆ కూరలో ఉప్పు, కారం అన్నీ సమపాలల్లో ఉంటే మాత్రమే మనకు తినడానికి ఇష్టపడతాం. ఏది ఎక్కువైనా, ఏది తక్కువైనా మనకు తినాలంటే తినబడదు. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సంక్షేమ పథకాలు ఒకటే కాదు, అభివృద్ధి, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వం అన్ని రంగాల్ని ఆదుకొని ముందుకు వెళ్ళే విధంగా పనిచేయాలి. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని కూడా చెప్తున్నాను. సరే ఇది ఒక వార్తగా మనం చూడొచ్చు. ఇక మరొకటి గనక